సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని పట్టుకున్నారు. సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4గురిని అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రైల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లో తనిఖీల్లో భాగంగా 50 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో జరిగాయి. ఇందులో మొత్తము 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక కేసు ఏమో వైజాగ్ కి సంబంధించిన జనాలు వాళ్ళు 3 మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 40 కేజీల గాంజా రికవర్ చేశాము. వాటి విలువ వచ్చేసి మొత్తం 10 లక్షలు. వీళ్ళు 3 ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, జోగి నాయుడు, లావణ్య అండ్ కిరోమణి అని. అయితే వీళ్ళు అక్కడ 2750 రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి 20 నుంచి 25 వేల రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. లోకమాన్య తిలక్ ట్రైన్లో వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసు వచ్చేసి మన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇంకొక కేసు ఉంది. ఆ కేసులో వచ్చేసి 8 కేజీలు సీజ్ చేశాము. అతడు బిహారీ వాసి. అతను కూడా మాతా టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే పట్టుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి 2 లక్షలు. ఇతని పేరు వివేక్ సాహని, సమస్తీపూర్ బిహార్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి. యూనిట్ లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ లో జరిగాయి. ఇందులో